నమస్కారం. ఒక ఉప్పుతో తయారు చేసిన బొమ్మ సముద్రం ఎంత లోతుగా ఉందో అని దిగిందట సముద్రంలోకి. అది మధ్యలో కరిగిపోయింది. అలా ఘంటసాల ఎంత గొప్పవాడో అని ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కొంతవరకే చేరుకోగలరు. ఆయన లోతుల్లోకి కానీ ఆయన ఎత్తుల్లోకి కానీ పూర్తిగా వెళ్ళలేరు. అయితే అటువంటి అసాధ్యమైనటువంటిది కొంతవరకు సుసాధ్యం చేసి చూపించారు రామారావు గారి సినిమాలో. ఇది ఏంటంటే అది మన ఊహకే వదిలేసారు. ఎంత గొప్పవాడో ఘంటసాల గ్రహించేందుకు కొంచెం తీసి. ఇప్పుడు మనకు మనసు ఉంది కానీ మనసు అంటే ఏమిటో ఎవరు చెప్పలేరు. ప్రేమ ఉంది, ప్రేమ అంటే ఏమిటో చెప్పలేరు. ప్రాణం ఉంది, ప్రాణం అంటే ఏమిటో చెప్పలేము. ఏమి తీపి ఉంది, తీపి అంటే ఏమి చెప్పలేము. తిని చూపించడమే తప్ప, లేదా వాళ్ళకి తినబెట్టడమే తప్ప. అలాగే ఈ సినిమా ఎంత గొప్పగా ఉందో అని నన్ను అడిగితే ఆ ఉప్పు బొమ్మలాంటి పరిస్థితి నాది. రెండోది ఏంటంటే నేను ఈ సినిమా ఎంత గొప్పగా ఉందో అని చెప్పాలంటే మిమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి పెట్టాలి సినిమాలో. అంతకు తప్ప అయితే ఇటువంటి గొప్ప సినిమా తీసి గత 10 ఏళ్లలో నేను ఇటువంటి సినిమా చూడలేదు అన్నది వాస్తవం. మరో 10 ఏళ్ళ వరకు నేను చూడనేమో అన్నది కూడా వాస్తవం. అది కాదు కొన్ని తరాలు అంతే. ఈ సినిమా శాశ్వత మరో యుగానికి కానీ ఏదైనా సినిమాలు నిలిచి ఉంటే ఇది ఒక్కటే ఉంటుందని చెప్పగలను. నమస్కారం. ఘంటసాల గారి సినిమా చూడటం ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతటి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు, సాంకేతిక సిబ్బందికి అందరికీ పేరు పైన హృదయంతో ధన్యవాదాలు. మరి మా కాశీనాయుడు గారు నిజంగా ఆయన ఫోన్ చేయకపోతే నేను రాలేను ఇవాళ. అదే వైరాగ్ నాయుడు గారి ద్వారా కాశీనాయుడు గారి ద్వారా మేము వచ్చాము. నిజంగా ఇలాంటి మహానుభావుడు విజయనగరంలో ఇది నేర్చినందుకు ఆయన శిరస్సు మంచి పాదాభోదనం చేస్తాం. ధన్యవాదాలు సార్.